ఈ సీజన్ సంజన గారి పరిస్థితి ఎలా అయిపోయిందంటే, పిల్లలు ఆడుకునే బంతిలా అయిపోయిందనమాట. యువతల నుంచి వాళ్ళు ఇసురుకొని, వాళ్ళు యువతలకి ఇసురుకొని, ఎలా పడితే అలా ఆడుకునే సిచ్యువేషన్‌లో అయిపోయింది సంజన గారి సిచ్యువేషన్ చూస్తే. అసలా ఈరోజు ఎపిసోడ్‌లో నాగార్జున గారు అంత భయంకరంగా సంజనాని పనిష్ చేయాలా, మాట్లాడినలా, హౌస్‌మేట్స్ అందరూ డెసిషన్ తీసుకుంటేనే ఉండేలా చెయ్యాలా? అంత సీనుందా? తను మాట్లాడే మాటల కంటే, ఈ పర్టిక్యులర్‌గా సంజన ఒక్కలే అన్నారు ఈ మాటలని చూసుకుంటే, ప్రీవియస్‌గా ఒకసారి మనం వెనక్కెళ్తే 'దివ్యల మాధురి' గారు సేమ్ ఇదే రియాక్షన్‌తో 'రీతూ చౌదరితో' గొడవయింది. అప్పుడు ఇంతలా రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత మనకి 'రమ్య మోక్ష' వచ్చింది. ఆ 'రమ్య మోక్ష' వచ్చేటప్పుడు గూడా చాలా మాటలన్నది. నామినేషన్ చేస్తున్నప్పుడే మీ ఇద్దరి గురించి అది ఇది అని చెప్పి అప్పుడంత రియాక్ట్ అవ్వలేదు. ఏంటి సంజన పర్టిక్యులర్‌గా ఈవిడ మీదే ఎందుకలా అంటే, ఈవిడ మీద డ్రామా చేస్తే షో హైప్ అవుతదనా? ఈవిడ మీద డ్రామా చేసి అందరూ చూస్తారనా? ఎందుకంత డ్రామా చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ఒక్కటే కాకుండా బోలెడు సీన్స్ ఉన్నాయి. ఇదొక్కటే పట్టుకొని లాగ్ చేసి, డ్రాగ్ చేసి ఎలా అయినా డ్రామా చేయాలి. ఈవిడ గురించి ఎలా అంటే ప్రతి ఒక్కరికి సాక్రిఫైస్ చేసుకుంటూ ఈ అమ్మాయిని ఈవిడనుంచారు సంజన గారిని. ఇప్పుడు ఆ సాక్రిఫైసెస్‌తోనే తీసేస్తామంటే ఇప్పుడు ఏ ప్లేయర్‌కైనా ఎంత ప్లేయర్‌కైనా సెల్ఫ్ రెస్పెక్ట్ అని ఉంటది. ఆవిడ గురించి ఆల్రెడీ నలుగురు సాక్రిఫైస్ చేశారు. మనం చూసాం. వాళ్ళందరూ వచ్చిన ప్రతిసారి నేను సాక్రిఫైస్ చేశాను నువ్వున్నావు అని చెప్పి ఒకసారి భరణి గారు చాలా గట్టిగా స్ట్రాంగ్‌గా ఇచ్చారు. మేమున్నాం కాబట్టి నువ్వు ఈ రోజున ఇక్కడ నుంచున్నావు అని చెప్పి ఏదైనా ఒక కంటెస్టెంట్ ఉన్నారంటే ఆ సిట్యుయేషన్ ఎందుకు తీసుకురావాలి? ఆ రోజు ఆ బిగ్ బాస్ ఆ సిట్యుయేషన్ తీసుకురాకపోయి ఉంటే ఈరోజు గేమ్ వేరేలా ఉండేది. అంటే ఆవిడని అన్‌వాంటెడ్‌గా బయటికి తీసుకొచ్చేసి మళ్ళీ నలుగురు ఒక సాక్రిఫైస్ ఇప్పించి, వాళ్ళ నలుగురితో మళ్ళీ ఓట్స్ ఏపించి, మళ్ళీ లోపలికి పంపించి, ఇప్పుడు ఆ నలుగురితో మాటలు పడేలా ఈవిడ్ని చేసి, ఈవిడ గేమ్ మొత్తం పాడు చేసేసి, ఏం చేయాలో అసలు ఏం చేయకూడదో తెలియని సిచ్యువేషన్‌లోకి తీసుకెళ్ళిపోయి, భయంకరమైన ఒక స్టేటస్‌లో పెట్టేశారు ఆవిడని. ఏది చేస్తే రాంగ్ అవుద్దో, ఏది చేస్తే రైట్ అవుద్దో, ఏం మాట్లాడితే రైట్ అవుద్దో, ఏం మాట్లాడకపోతే రైట్ అవుద్దో అనేది అర్థం కాని పరిస్థితిలో సంజన గారు గేమ్‌ని సెట్ చేసేసారు. మరి అది కావాలని చేశారా? అనుకోని చేశారా? అనుకోకుండా చేశారా? అనేది ఇంక తెలీదు. అంటే ఆవిడ ఏం చేయాలనుకున్నా సరే, ఆవిడకి ఏం చేయాలో కూడా అర్థం కాలేని పరిస్థితికి తీసుకెళ్ళిపోయారు ఈరోజు సంజన గారు గేమ్‌ని. ఇప్పుడు ఈరోజు నాగార్జున గారు అంత పర్టిక్యులర్‌గా గుచ్చి అడిగి, మళ్ళీ ఆ నలుగురితోనే డెసిషన్ తీపించుకొని, అడిగించి, ఆవిడని ఉంచాలా లేదా అని సారీ చెప్పించి, ఆవిడ వెళ్ళిపోతానన్నా సరే షో హైలైట్ చేయడం గురించి అన్నట్టుగా నాకనిపించింది. ఆవిడ వెళ్ళిపోతా అన్నప్పుడు పంపించేయాల్సింది. అంత హైలైట్ చేసి అంత సీన్ చేయాల్సిన పనుందా? ఆవిడ వాలంటీర్‌గానే వెళ్ళిపోతా. నేను సారీ చెప్పను అని మొహం మీదే చెప్పింది ఆవిడ. అలాంటిది ఆవిడ గురించి అంతలా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడించి, చేపించడం అనవసరం అనిపించింది. ఆవిడ మాట అన్నది, ఈయన ఓకే అన్నారు. నేను నచ్చకపోతే డోర్స్ ఓపెన్ చేస్తా అన్నారు. నచ్చదు నేను వెళ్ళిపోతా అన్నది. పంపించేస్తే అయిపోయే. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే ఎలాగైనా డ్రామా చేయాలి. ఈ వీకెండ్ ఎపిసోడ్ కొంచెం టీఆర్‌పీ పెంచాలి అన్నట్టుగానే నాకనిపించింది. మీలో ఎంతమందికి ఇలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేయండి. పాపం సంజన గారి గేమ్‌ని మొత్తం స్పాయిల్ చేశారు. అంటే ఎంతో ఎంటర్‌టైన్‌గా ఎంతో ఆహ్, ఎనర్జిటిక్‌గా ఉండే ఆవిడ గేమ్‌ని భయంకరంగా తొక్కిపడేశారనమాట మొత్తం అందరూ కలిసి. ఆవిడ ఏం చేయాలో గూడా పాలుపోలేని పరిస్థితిలో ఉంది. మరి ఉన్న ఈ 2 వీక్స్ అంటే ఇప్పుడు ఈ వీక్ ఓకే. నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఎలాగో వస్తారు. ఆ 1 వీక్ గూడా చాలా డల్‌గా అయిపోతారని నేను అనుకుంటున్నా. ఉండగలిగేలా అంటే ఆడగలిగేలా అయితే ఉండరని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ వార్నింగ్ అయిన తర్వాత ఆవిడ చూడాలి మరి నిజంగా ఆవిడ ఉండి గనక ఆడితే మాత్రం సూపరే. మరి చూడాలి ఏం చేస్తారనేది చూడాలనమాట. ఈ వీక్ నామినేషన్స్ ఎలా జరుగుతాయి? ఈ పాయింట్ మళ్ళీ అప్పుడు ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు. ఈ పాయింట్‌తో అసలు మాట్లాడకూడదు అని. మరి ఈ పాయింట్‌తో నామినేషన్ చేస్తారు. వేరే పాయింట్‌తో నామినేషన్ చేస్తారు. అసలు ఎలా చేస్తారు? ఈవిడ ఎలా రెస్పాండ్ అవుతుందనేది చూడాల్సిందనమాట.